ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, నేను గత ఒక 3-4 రోజుల నుంచి మరి అన్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు పగడాల వారి మృతి పట్ల యావద క్రైస్తవ లోకం మొత్తం కూడా మరి చాలా దిగ్భ్రాంతికి లోనైంది. ఆ కారణం చేత నేను కూడా ఒక వీడియో పెట్టడం, 2-3 వీడియోలు పెట్టాను, చిన్న చిన్న వీడియోస్. అయితే ఏం జరుగుతుందంటే, ఒక మరి సహోదరి పెద్దామె నాకు ఒక కామెంట్ పెట్టడం జరిగింది. ఏమైందంటే, నేనేమని వీడియో పెట్టానంటే, ప్రవీణ్ పగడాల అన్నగారు చాలా గొప్ప మరి జ్ఞాని అయినా ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఆయన మరణాన్ని క్రైస్తవులు మరి చాలా బాధతో రోడ్డు మీదకి వచ్చి మరి శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నారని చెప్పేసి నేను పెట్టడం జరిగింది. అయితే ఆమె ఏమంటున్నారంటే, భార్య పిల్లలకు లేని మరి దురద మీకెందుకు, అంటే క్రైస్తవులకి ఎందుకు అని అంటున్నారు. ఆమె, అమ్మా, మీరు ఒక స్త్రీ, 2 బిడ్డలకు జన్మనిచ్చారు. మీ వీడియో మీ ఫోటో చూశాను నేను. 2 బిడ్డలు మంచిగా చదువుకున్నారు, గొప్పవాళ్ళుగా ఉన్నారు. మీ కుటుంబం చాలా గొప్పదే నాకు తెలుస్తుంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అది ఒక కుటుంబానికే సంబంధించి ఉంటుంది. కానీ ప్రవీణ్ గారు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ అన్న. క్రైస్తవుల కోసం, ఆత్మల రక్షణ కోసం ఆయన మరి ఎంతగా పరితపించి కష్టపడుతున్నారు అన్నదే క్రైస్తవులందరికీ తెలిసిన విషయమే. అనేక మరి మంచి కార్యాలు, మరి పిల్లలను చదివించడం కానీ, వారికి ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఇంకా వారికి వివాహాలు జరిపించిన విషయాలు కానీ, ఏమండి, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాడు. ముఖ్యంగా సువార్త ప్రకటిస్తున్నాడు. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఆయన మరి ఎంతగానో ప్రయాసపడి పరుగెడుతున్నాడు. అలాంటి పరుగులో మాకు ఒక పౌలు గారిని చూసినట్లుగా, మరి ఆయన మరణం తప్ప మరి అప్పటి వరకు కూడా ఆయన్ని సువార్త ప్రకటించినట్లుగా మేము చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు మేము చూసినప్పుడు ఆయన మరణం మాకు చాలా బాధాకరం. దాని గురించి మాట్లాడినప్పుడు మీరు అలాగ మాట్లాడడం కొంచెం బాధ అనిపించింది. కనుక వద్దు, అలాంటి వ్యాఖ్యలు చేయొద్దమ్మా, దయతో మీకు ప్రేమతోనే మనం చేసుకుంటున్నాం. ఎవరి బిడ్డ అయినా ఒకటే, కనుక మేము తప్పుపడతలేదు. కానీ ప్రవీణ్ గారి మరణం క్రైస్తవులకి ఒక కనువిప్పుగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నడూ రాని క్రైస్తవులంతా కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మరి ప్రవీణ్ గారికి న్యాయం జరగాలని, ఏమండి, లేదంటే అది ఎవరు చేశారో వారు బయటకు రావాలని చెప్పి మరి చెప్పడం అనేది జరుగుతుంది. అందును బట్టి మేము సంతోషిస్తున్నాం. కనుక చక్కటి మాటలు, చక్కటి విధానం మాకు తెలిసింది, నేర్పించారైనా. మరి వారి వీడియోలు, వాక్యాలు విన్నప్పుడు మాకు అర్థమైంది. కనుక ఎవరు తప్పుగా కామెంట్లు పెట్టొద్దు, సానుభూతి తెలియపరచండి. ఇప్పుడు ఆ చేసిన వాడిని శిక్షించమని ఏ క్రైస్తవులు కోరుకోవడం లేదు. కానీ
ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనే దాని గురించే అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఆ బయట పెడతారని చెప్పేసి. అంతే తప్ప వాళ్ళని శిక్షించేయాలనో లేకపోతే ఇంకోటి చేయాలని ఏం కూడా ఎవరికీ తెలియదు. కనుక అర్థం చేసుకొని ఆ కుటుంబానికి మనందరి సానుభూతి తెలియపరచాలి. వారి ఫ్యామిలీని పోషించాలి. ఆహ్, వారి ఫ్యామిలీ దేవుడే పోషిస్తారు. వారికి ఎటు అంత ఇదేమి లేదు. దేవుడు వారిని పోషిస్తున్నాడు. ఆల్రెడీ వారికి ఆస్తులున్నాయి. కానీ మన సానుభూతి మనం తెలియపరచాలి. ఒక ప్రాణం పోయింది గనుక. అది హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, మనిషి అది గుర్తించాలని ప్రేమతో మనవి చేసుకుంటూ ఈ వీడియోని ఇంతటితో నేను ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. ఆమేన్.